మాకున్న కష్టాలు ఏంటంటే ఒక్కసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఈ ప్రభుత్వానికి 4 ఉద్యోగస్తులు, ఆ ప్రభుత్వానికి 6 ఉద్యోగస్తులు పంచుకునే పరిస్థితి కూడా ఉంది. ఇవాళ హైదరాబాద్లో మేము 40,000 మందిని 10 సంవత్సరాలు ఉండొచ్చని చాలా మంది చెప్తున్నారు. మేము చాలా చర్చల్లో పాల్గొన్నప్పుడు మా సోదరులు చెప్తున్నారు, మీరు 10 సంవత్సరాలకి ఉండే అవకాశం ఉంది, మీరు ఎందుకు కంగారు పడతారని చెప్పి. నేను ఆ ప్రతినిధులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు 10 సంవత్సరాలు ఉన్నమాట వాస్తవమే, మేము ఉంటాం. కానీ రేపు 2014లో ఒక ముఖ్యమంత్రి ఎలక్ట్ అయిన తర్వాత ఈ హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉందని మేము అనుకున్నా కూడా ఇక్కడ ఏ అధికారం లేకుండా, అంటే ఇక్కడ హైదరాబాద్ డీజీపీ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్లో ఉంటాడు, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఏరియా కోదాడ తర్వాత అక్కడ ఉండేది. అంటే రాజ్యం లేని రాజుకి నేను ఉండి ఇక్కడ పరిపాలన చేయాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి బయటికి అంటే మేమందరం కూడా ముఖ్యమంత్రితో పాటు బయటికి వెళ్ళాలి. అక్కడ మాకు ఒక ఇల్లు కానీ ఏమి కానీ లేని పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు మాకు ఎక్కడ క్యాపిటల్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ మేము కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈ 35,000 మంది ఇక్కడ ఇల్లు గోడు వదులుకొని అక్కడికి వెళ్ళాలంటే ఎంత కష్టం అవుతుంది చెప్పండి అయ్యా మీకు సమాధానం అంటే వాళ్ళు ఏదో చెప్తారు తప్ప మనకు సంతృప్తి పడే సమాధానం లేదు. ఇది ఒకటే సమాధానం కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. రాష్ట్రం అంతా ఒకటే కాబట్టి ప్రభుత్వం పెన్షన్ పే చేస్తుంది. కానీ రేపు రాష్ట్రం విడిపోతే ఏ లెక్కన ఎవరెవరికి ఎంతమంది పెన్షన్స్ పంచుకోవాలని దాని మీద ఇంతవరకు కూడా సరైన గైడ్ లైన్స్ లేవు. అక్కడ 3 రాష్ట్రాలు విడిపోయి ఉంటే ఆ 3 రాష్ట్రాల్లో కూడా పెన్షన్ మీద ఇవాళ వరకు కూడా హైకోర్టులో ఉన్నాయి. ఇదే కాకుండా ఈ రాష్ట్రానికి మంచికో చెడుకో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనే ఒక ఉత్తర్వులు ఉన్నాయి. దానివల్ల రాష్ట్రాన్ని 6 విభాగాలుగా చేశారు. ఈ రాష్ట్రం ప్రతి దానికి ట్రాన్స్ఫర్ కానీ సీనియారిటీ కానీ ప్రమోషన్ కానీ Zone 1, Zone 2, Zone 3, Zone 4, Zone 5, 6 అనే విభాగాలు ఉన్నాయి. రేపు రాష్ట్రం విడిపోతే ఆ విభాగాలను పోయి రాష్ట్రం ఒకటే యూనిట్ అవుతుంది. శ్రీకాకుళంలో ఉన్న ఉద్యోగిని చిత్తూరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, చిత్తూరులో ఉన్న ఉద్యోగిని మరి ఎక్కడికో దూరంగా చేసే పరిస్థితి ఉంది. ఇవాళ మేము రాష్ట్రంలో దాదాపు 40 సంవత్సరాలుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనే ఒక చట్టాన్ని గొడుగులో ఉన్నప్పుడు ఆ గొడుగు తీసేసి మొండి టెండలో పెడతాము, నీకు టోపీ పెడతామంటే టోపీ పెట్టించుకోవడానికి మేము సిద్ధంగా లేవు ప్రభు అని చెప్పి మేము కూడా రాజకీయ నాయకులు చెప్తున్నాం. ఇవి మీకు తెలిసిన 3. కానీ ఇంకా రాష్ట్రం విడిపోతే నష్టాలు నీళ్లు, కరెంటు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఆయా నిపుణులకు ఉన్నారో చెప్తారు. కానీ కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని విడదీయాలనే రాజకీయ నిర్ణయాన్ని మట్టికి మేము చిత్తశుద్ధితో ఎదుర్కోవడానికి ఆ రోజున మేము 30వ తారీఖున మా ఉద్యోగుల సభకి, అలాగే విజయవాడలో 4వ తారీఖున సభకి మా మిత్రులు ఆర్టీసీ మిత్రులు కానీ టీచర్స్ కానీ అన్ని ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది వర్కింగ్ ఎంప్లాయీస్, అది మున్సిపాలిటీలో స్వీపర్ నుంచి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వరకు కూడా ఒక అంగీకారానికి వచ్చి ఎస్ మనం సమ్మెలోకి వెళ్ళాలన్నప్పుడు మాత్రమే మేము 12 అర్ధరాత్రి సమ్మెలోకి వెళ్ళాం. కానీ తప్ప ఈ సమ్మెకు వేరే రకమైన రాజకీయ కారణాలు కానీ ఇంకో కారణాలు కానీ లేవు. అంటే ఉద్యోగస్తులుగా మేము ఈరోజు సొసైటీలో ఓటర్స్, ఓటు హక్కు ఉన్న వాడికి సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యతతోనే మేము ఈ సమ్మెని చేయడం జరిగింది. అయితే ఈ సమ్మె ఎంత దూరం వెళ్తుంది, ఈ సమ్మె ప్రభావం ఏంటనేది కాలమే నిర్ణయించు తప్ప దాని మీద చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చాలా డెలికేట్గా ఉన్న పరిస్థితి అందరూ తెలిసిందే. మేము సమ్మె ప్రారంభించిన రోజున 30 తారీఖున ఆగస్టు 30న అందరు ఎంపీల ముందు ధర్నా చేయించాం. ఎందుకంటే ఎంపీలు కానీ రిజైన్ చేస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడు ఈ నిర్ణయం మీద పునః పరిశీలన అవకాశం ఉంటుందని చెప్పి తీసుకొచ్చాం. కొంతమంది ఎంపీలు బయటకు వచ్చినా కూడా కొంతమంది ఎంపీలు బయటకు రాని పరిస్థితి. కానీ ఒక పక్క తెలంగాణలో వాళ్ళు తెలంగాణ కోసం మొత్తం ఎంపీలంతా కూడా మరి పార్లమెంట్లో గొడవ చేసి ఒక గందరగోళం సృష్టించిన సందర్భం ఉంది. కానీ మన ఎంపీలను ఆ రోజున మేము చాలా క్లియర్గా అడిగాం, మీరు రిజైన్ చేశారండి, కావాలంటే మిమ్మల్ని గెలిపించుకుంటాం. కానీ ఈ రాష్ట్ర విభజన అయ్యే ప్రక్రియలో మట్టికి మీరు భాగస్తులు కావద్దు, దయచేసి రాష్ట్రాన్ని విడదీసి చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. మీరు కనుక రాజీనామా చేయకపోతే ఈ సమ్మె ఉధృతం అవుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అయితే కొంతమంది ఎంపీలు రాజీనామా చేసినట్టు నటించారు, కొంతమంది చేశామన్నారు, కొంతమంది చేస్తామన్నారు. ఏదైనా వాళ్ళ పరిస్థితి ఇవాళ 7వ తారీఖు నిన్న పార్లమెంట్ అయిపోయింది. రేపు నుంచి నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న కష్ట నష్టాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మట్టికి ఆ ఎంపీల మీద ఉంది. దానికి వాళ్ళు సిద్ధమయ్యే ఆ కాన్స్టిట్యూషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ
ఇక్కడ ఇవాళ రాష్ట్రంలో మేము ఉద్యోగస్తులుగా ఈ చేసిన సమ్మె మీద చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. మేము సమ్మె బిగించేసి చెప్పాం. ఈ సమ్మె ఎంతకాలం చేయాలంటే ఆ రోజున జయాంధ్ర మూమెంట్లో మేము 108 రోజులు చేశాం, అంతకంటే ఎక్కువ చేస్తామని మా ఉద్యోగులు చెప్పిన తర్వాతే ఈ సమ్మెను ముందు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ 12 నెలల జీతం ఏ ఉద్యోగం తీసుకెళ్ళలేదు. 12 నెలలకి 11 నెలలు 1 నెల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇంకో 2 నెలలు కట్టామనుకుంటామే తప్ప ఈ రాష్ట్ర విభజనకు మేము ఒప్పుకోమని చెప్పి ఆ రోజున ఉద్యోగులు ఇచ్చిన మాట ప్రకారం మేము ఈ రోజున సమ్మెలో ఉన్నాం. ఈ నెల జీతాలు రావాల్సిన సంగతి అందరికీ తెలుసు. కానీ జీతాలు ఏమైనాయి అని చెప్పి ఇక్కడికి వచ్చిన 50,000 మందిలో ఒక్క ఉద్యోగం కూడా అడగలేదంటే వాళ్ళకి నేను తల వంచి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను. ఒక్కరోజు జీతం ఆలస్యం అవుతే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ గుమస్తాని చొక్కా పట్టేట పరిస్థితుల్లో ఈ రోజు 7వ తారీఖు ప్రతి వ్యక్తి కూడా 1000 రూపాయలు ఖర్చు పెట్టి సభకు వచ్చాయంటే ఈ సమైక్య వాదం వెనక ఎంత నిజాయితీ ఉందో ఇప్పటికైనా రాజకీయ నాయకుల్ని ఆలోచించమని అడుగుతున్నాను. అయితే మనం రాజకీయ నాయకుల మీద పోరాటం చేస్తూ ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడా కూడా ఒక్క రూపాయి నష్టం కానీ ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగించే ప్రక్రియ కానీ సమ్మెలో లేదు. కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది ఈ సమ్మెను అభినందించిన విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను. మేము మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర మంత్రులు చెప్పారు, ఒక్క రాజకీయ నాయకుడి కాన్స్టిట్యూన్సీలో లేకుండా, ఒక్క రాజకీయ నాయకుడి డయాస్ మీద లేకుండా దాదాపు 30వ తారీఖు ప్రారంభమైన ఈ సమ్మె ఒక్క బస్సుకి నష్టం చేయకుండా, ఒక వ్యక్తికి నష్టం చేయకుండా మీరు ఇంత డిసిప్లిన్ గా సమ్మె చేశారంటే మీ నాయకత్వానికి మా అభినందనలు చెప్పడం జరిగింది. ఇది ఏ నాయకుడు నడిపించట్లేదు, ప్రజలే నాయకులు నడిపిస్తున్న ప్రప్రదమైన సమ్మె అనేది రాజకీయ నాయకులు ఇప్పుడు గమనించాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు జరిగిన సమ్మె లాంటి సమ్మె ఇవాళ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ సమ్మెలో ఉన్నారు, ఆర్టీసీ సమ్మెలో ఉంది, మున్సిపల్ ఎంప్లాయీస్ సమ్మెలో ఉన్నారు, మన సోదరులు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా రేపమోపు సమ్మె. కరెంట్ పోతే మనకి సభ కూడా ఉండదు. అలాగే ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా 2వ తారీఖు సమ్మెలో ఉన్నారు, టీచర్లు సమ్మెలో ఉన్నారు, మొత్తం వ్యవస్థ అంతా కూడా సమ్మెలో ఉంది. ఎందుకు ఈ సమ్మె అంటే ఈ రాష్ట్రం విడతాకి వీలు లేదు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని. ఏమయ్యా మీ జీతాల కోసమో మీ డిఏ కోసం సమ్మె చేయాలి, కానీ రాష్ట్రం విడిపోవడం అనేది మీ చేతుల్లో ఉందంటే మేము చెప్పిన సమాధానం ఒకటే, ఖచ్చితంగా ఈ రాష్ట్రం విడిపోవాలా కలిసి ఉండాలని మా చేతుల్లో ఉంది, రాజకీయ నాయకుల చేతుల్లో లేదనే విషయం మట్టుకి నేను స్పష్టం చేస్తున్నాను. ప్రపంచంలో ప్రజల నిర్ణయాలు కాదని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ రాజకీయ పార్టీకి మనుగడ లేదనే విషయాన్ని మట్టుకి మనం నిరూపించదలుచుకున్నాం. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సమైక్యవాదం గురించి జరిగే ఈ ఉద్యమం అనేది ప్రపంచంలో ఒక చరిత్రాత్మక ఉద్యమంగా నిలిచిపోతున్న విషయాన్ని కూడా మీ అందరికీ చెబుతున్నా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ హైదరాబాద్లో ఈ సభ పెట్టే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాల్సి వస్తుంది. మేము రాష్ట్రం అంతా తిరిగాం, రాష్ట్రంలో ప్రతి చోట ఉద్యమాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడున్న 40-50 లక్షల మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారా, విడదీయాలని కోరుకుంటున్నారా, ఇక్కడ ఉద్యోగస్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి, మనం హైదరాబాద్లో ఎందుకు సభలు పెట్టలేకపోతున్నామని చెప్పి ఆ రోజున ఆగస్టు 15 తర్వాత మేము కూర్చొని 20వ తారీఖున పోలీస్ అధికారులకి 15,000 మందితో మాత్రమే, అంటే ఈ లోపల పెట్టే ప్రాంతంలోనే ఒక సభ పెట్టుకుంటామని చెప్పి మేము అడగడం జరిగింది. మేము ఆ రోజు ఊహించింది ఏంటంటే సమ్మెలో ఉన్నారు ఉద్యోగస్తులు, హైదరాబాద్లో ఉంటే దూరాభారం ఖర్చు అవుతుంది, అంతమంది రాగలుగుతారా, ఏదైనప్పటికీ మనం హైదరాబాద్లో సభ పెట్టాలని చెప్పి మేము నిర్ణయించుకున్నా తప్ప ఈ సభ యొక్క ఈ పరిమాణం మట్టికి ఆ రోజు మేము ఊహించుకోవాలా. అయితే ఈ సభ జరగకూడదు, ఈ సభ పెట్టుకుంటే అడ్డుకుంటాము, ఈ సభని ఆపేస్తాము, ఈ సభలో వచ్చేవాళ్ళని తంతామని చెప్పిన వ్యాఖ్యలే ఈ సభని ఇంత ఘనంగా జరగడానికి ఉపయోగపడ్డాయనే విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. మేము ఎవరిని తప్పడతలా, ఎవరు వాదానికి వాళ్ళు గౌరవించాల్సిందే. అక్కడ విభజన వాదాన్ని మేము తెలంగాణలో ఉద్యమం జరిగినప్పుడు మేము ఎవరూ మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకు వాదం మీద ఉద్యమం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఒకళ్ళ వాదాన్ని వాళ్ళు గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. మేము సమ్మె చేస్తున్నప్పుడు ఈ సమ్మెను మీరు ఎదుర్కోవడం కానీ, మేము సభ పెట్టినప్పుడు ఈ సభను ఎదుర్కోవడం కానీ ప్రజాస్వామ్యం పద్ధతిలో మంచిది కాని విషయాన్ని పదే చెప్పాం. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా
ఈ సమ్మెను మేము ఈ సభను మేము జరుపుకుంటామని చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళలో కూడా కొంత మార్పు వచ్చిందేమో. ఈ రోజున ఎక్కడ కూడా చిన్న చిన్న చెదురుమదుల సంఘటన తప్ప బై అండ్ లార్జ్ ఈ నగరం ప్రశాంతంగా ఉంది. ఇవాళ పోలీసు అధికారులకు కూడా నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరున్నప్పటి కొద్ది గొప్ప అక్కడ అలజడి జరిగింది, కానీ మీరెవరు ఒక్కడ లేకుండా ఈ సభని ఒక డిఫెన్స్ మీటింగ్ లాగా చేసే సత్తా మాకుంది. ఆ అవకాశం ఇచ్చినట్టయితే మేము ప్రూవ్ చేసేవాళ్ళం. ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ సభను నిర్వహించుకుని మీతోనే శభాష్ అనిపించుకుని మేము బయటికి వెళ్ళేవాళ్ళం. అశోక్ బాబు జిందాబాద్. ఆగండి. కానీ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాకుంది. ఎవరో కొంతమంది సభని జరపకూడదని హైకోర్టులో వేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మన తరఫున ఈ సభ ఉద్యోగస్తులకు మాత్రమే జరుగుతుంది, ఉద్యోగస్తులు మాత్రమే అటెండ్ అవుతారని చెప్పి మన తరఫున భరోసా తీసుకుని వాళ్ళు హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేపెట్టి వారిని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ రోజున చిన్న చిన్న సంఘటనలు కానీ బయట ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నాక వాళ్ళ లోపల పంపించకపోయినా కూడా ఒక కళాకారులతో మేము చిన్న గేయాలు పాటించుకుంటాం. వాళ్ళ ఉద్యోగస్తులు కాదు, లోపల రావడం అన్నా కూడా మేము మౌనంగా భరించే కారణం ఏంటంటే మాకు శక్తులే కాదు, మాకు చట్టం మీద గౌరవమే మమ్మల్ని మౌనంగా ఉంచింది తప్ప ఇంకో కారణం లేదనేది ప్రభుత్వానికి అధికారులు కూడా మేము తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పటికీ ఫ్రెండ్స్, ఈ రాష్ట్రం ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. దానిలో మొదటి వ్యక్తిగా మేము ఉన్నాం. మా వెనకాల మీరుండి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సమయం మరి